ఎక్సెల్‌లో ఏ టూల్ ఎలా యాడ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఇన్సర్ట్ ట్యాబ్‌లో ఇన్సర్ట్ ట్యాబ్‌లో కొంతమందికి కనిపించదు. అప్పుడు డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేయండి. డెవలపర్ ట్యాబ్ ఓపెన్ చేయగానే యాడ్ ఇన్స్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఆఫీస్ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఈ సెర్చ్ బాక్స్ ఉంటుంది కదా! ఆ సెర్చ్ దగ్గర చాట్ జీపీటీ చాట్ జీపీటీ అని సెర్చ్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. వెంటనే మనకి ఫస్ట్ ఆప్షన్‌లోనే చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ అని ఉంది. దాని మీద ఆ గ్రీన్ కలర్ యాడ్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే కంటిన్యూ మనకి హోమ్ పేజ్‌లోకి వెళ్తే యాడ్ అయిపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం. యాడ్ అయ్యింది. ఇలా ఓపెన్ అయింది కదా! ఇలా ఉంటేనే అంటే అక్కడ లాస్ట్‌లో చాట్ జీపీటీ ఫర్ ఎక్సెల్ ఉంటే మాత్రమే ఏ ఫార్ములాస్ అనేది అప్లికబుల్ అవుతాయి. చూడండి ఫార్ములాస్ ఈక్వల్ టు ఫార్ములా అంటే ఆ ఫార్ములాస్ లిస్ట్ అంతా వచ్చేసింది. మనకి ఏ ఫార్ములా కావాలో ఆ క్వెషన్ బేస్ చేసుకొని ఆ ఫార్ములాని మనం యూజ్ చేసుకోవచ్చు. దాన్ని రిమూవ్ చేయడానికి ఒక ఐకాన్ దగ్గరికి వెళ్ళేసి రైట్ క్లిక్ ఇస్తే రిమూవ్ యాడ్ ఇన్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయండి. రిమూవ్ అయిపోయింది. చూద్దాం ఇప్పుడు ఏమైనా ఏ ఫార్ములాస్ ఉన్నాయి రిమూవ్ చేసేసాం కదా! ఏదైనా ఒక సెల్ తీసుకుందాం ఈక్వల్ టు లేవు. అంటే మనకు యాడ్ ఇన్ చేసిన తర్వాతనే చాట్ జీపీటీని ఎక్సెల్ లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం. అలా ఇన్సర్ట్ చేసిన తర్వాత ఏ ఫార్ములాస్ ని మనం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.